ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లిలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ. అనకాపల్లి స్థానిక భీమిని గుమ్మం వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హైస్కూల్లో ఆది ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొడతాల రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేలా గోవింద సత్యనారాయణ మరియు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు కలిసి ఆవిష్కరించారు. అనంతరం జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రవర్తితో కలిసి విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి స్వయంగా తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు ఆది ఆంధ్ర సంఘం అధ్యక్షులు సబ్బవరపు గణేష్ అతిథులను శాల్వాతో ఘనంగా సత్కరించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో కొడతాల రత్నకుమారి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కర్రి బాబీ, 80వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ బిఎస్ఎంకే జోగినాయుడు, 83వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ మంగా ఈశ్వర్, 82వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ పోలవరపు త్రినాథ్ మరియు ఆది ఆంధ్ర సంఘం గౌరవ అధ్యక్షులు లంబా రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. అలాగే సంఘం ముఖ్య సలహాదారులు మైలుపల్లి నాగేశ్వరరావు, కార్యదర్శి పోతల శ్రీనివాసరావు, కోశాధికారి పందిరి దయాలరాజు, ప్రతినిధులు సమ్మింగి కనకారావు, సిమిటి రామకృష్ణ, బెల్లాన శ్రేణు, గొర్లె నూకరాజు, మాదల విజయ్లతో పాటు ఆది ఆంధ్ర సంఘ కార్యవర్గ సభ్యులు, జైభీమ్ యూత్ సభ్యులు మరియు జిల్లా దళిత సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూలే ఆశయాలను స్మరించుకున్నారు. अमर रहे ज्योतिराव फूले, अमर रहे, अमर रहे. ఈరోజు మన స్వతంత్రం కంటే ముందు ఈ దేశానికి దశ దిశ నిర్దేశించి బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఆనాడు సాంఘిక సంస్కరణల పోరాటం చేయడమే కాకుండా బలహీన దళిత వర్గాలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి చదువు ఉండాలి, సాంఘిక దురాచారంగా చదువుకోవడం ఒక నేరంగా పాపంగా పరిగణించేటువంటి రోజుల్లో మొట్టమొదటి స్కూల్ స్థాపించి, ఆడపిల్లలకు ప్రత్యేకమైనటువంటి స్కూల్ స్థాపించి సావిత్రి పూలే మొట్టమొదటి దేశంలో ఒక మహిళా ఉపాధ్యాయురాలిగా పేర్కొన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు ఆ రోజు నుంచి మొదలై దాని తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి ఆశయాల్ని వారు తీసుకొని వారి ఆశయాలు స్ఫూర్తిగా వారి పోరాటం కొనసాగించడమే కాకుండా ఈ రాజ్యాంగ నిర్మాతగా అయ్యేటువంటి స్థాయికి వెళ్ళారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషికి నాంది పలికింది ఆ రోజు పూలే, వారి మహాత్మా పూలే. ఆ రోజుల్లో అంటే ఇప్పటికి 200 సంవత్సరాలు అయింది. అంటే 200 సంవత్సరాలు దిగువన పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది మనం ఊహించడం కూడా కష్టం. అసలు పూలే స్కూల్కి వెళ్తే స్కూల్లో చదవడానికి వీలేదని పైకి గెంటు వేయబడ్డాడు అగ్ర కులాల ద్వారా అప్పుడు ఉన్న పరిస్థితుల్లో. అదృష్టవశాత్తు ఒక స్కాటిష్ స్కూల్ ఒకటి ఉండేది పూణేలో. ఆ స్కూల్లో చదువుకొని పెద్ద విద్యావంతుడై ఒక సంస్కరణలు తీసుకొచ్చి దేశంలో నాంది పలికినటువంటి మహనీయుడు. అందుకే మహాత్మా అని చెప్పి మొట్టమొదటగా ఈ దేశంలో మహాత్ముడు ఎవరంటే జ్యోతిరావు పూలే. ఈరోజు కస్తూర్బా గాంధీ గారి జన్మదినం కూడా ఈరోజే. అంటే వారిని ఆచరించేటువంటి కుటుంబంలో వీరంతా కూడా ఉన్నారు. అటువంటి మహనీయుల్ని, ఆయన ఆశయాలను సాధనకి వచ్చినటువంటి ప్రముఖులంతా కూడా వీరు. వారి విగ్రహాన్ని ఈ స్కూల్లో స్థాపించే కార్యక్రమం చేయడం అన్నది
ఇక్కడ నిర్వాహకులందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే స్కూల్లో పెట్టడం అన్నది సముచితమైనటువంటి ప్రాంతం. ఇక్కడ భావి తరాలకి ఈ నాయకుల గురించి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మీకు ఒక సందర్భంలో ఐన్స్టీన్ చెప్పాట, మహాత్మా గాంధీ ఆయన ఎవరంటే భావి తరాలు ఆయన ఎవరని అడిగే రోజు వస్తుంది అని. అటువంటి పరిస్థితి రాకుండా జ్యోతిరావు పూలే కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, జగజ్జీవన్ రామ్ గారి ఇటువంటి మహనీయులంతా ఈ దేశానికి చేసినటువంటి సేవలు చిరస్మరణీయంగా మనకు గుర్తుండిపోయే విధంగా విద్యాలయంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకి, స్కూల్ యాజమాన్య వారికి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు.